27 now. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో గత వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న రైతులకు యూరియా అందడం లేదని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సిరుగుప్ప ఆదోని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరు మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడ యూరియా కొరత లేదని రైతులందరికీ యూరియా అందిస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారు తప్ప రైతులకు సరిపడేంత యూరియా మాత్రం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు లక్ష్మణ, రైతు సంఘం మండల నాయకులు అబ్బాస్, పెద్ద హరివనం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉన్నాయంటే చాలా ఇది అన్యాయం. ఇది మరి ఒక పక్క రైతుల కోసం మేము పుట్టినాము, అన్నదాత సుఖీభావ వేసినాము అని ట్రాక్టర్ ర్యాలీ పెడుతున్నారు పెద్ద ఎత్తున. కానీ ఈరోజు ఎరువులు కూడా ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీ అన్నదాత సుఖీభావ కాదు, కనీసం ఎరువులు ఇవ్వండి, పంటలు పండించుకుంటే కనీసం మా అప్పులన్నా తీర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎరువులు సక్రమంగా పంపిణీ చేయండి అని కూటమి నాయకులకి, ఈ ఎమ్మెల్యే గారికి, ఎంపీకి, ఈ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరందరూ కూడా ఆలోచన చేయండి, గ్రామాలు తిరగండి, రైతు భరోసా కేంద్రాలు తిరగండి. చాలామంది ఎరువుల కోసం డబ్బులు కట్టినా ఇంతవరకు ఎరువులు ఇవ్వడం లేదు. మరి ఇంకొక పక్క టౌన్కి పోతే ఆ దాంట్లో ఒక యూరియా కావాలంటే దానికి లింకులు అంటగడుతున్నారు. నానా యూరియా, నానా డిఏపి అని రకరకాల మందులు తీసుకోమని చెప్తున్నారు. అవి ఏమాత్రం పని చేయవు. కానీ ఈరోజు మరి ఒరిజినల్ యూరియాను మాత్రం ఈరోజు గవర్నమెంట్ ఆపేసింది. ఈరోజు ప్రకృతి సేద్యం పేరు మీద, రకరకాల పేరు మీద ఈరోజు యూరియా ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. అందుకోసమే ఈరోజు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా అందే వరకు, ఎరువులు సక్రమంగా ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణంగా యూరియాని, అట్లాగే డిఏపిని, మరి రకరకాలైనటువంటి ఎరువుల్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచి సక్రమంగా తక్షణంగా పంపిణీ చేయాలా. లేని పక్షంలో రేపు ఏడీ ఆఫీస్ ముందు, ఆదోనిలో పెద్ద ఎత్తున కూడా ఏడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. అప్పుడు కూడా కదలకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా రైతుల గురించి పట్టించుకోండి అని ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అట్లాగే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీ రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతులపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా యూరియాని వెంటనే సరఫరా చేయండి. లేదా మీరు కావాల్సిగానే ఈరోజు యూరియాని సబ్సిడీని తగ్గించేదానికోసము ఒక కుట్ర కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు కావాల్సిగానే యూరియా లేకున్నట్ల ఈరోజు రైతుల మీద ఈరోజు పెత్తనం చేస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఈరోజు నిజంగా రైతులు బాగుపడాలంటే యూరియాని ఖచ్చితంగా సరఫరా చేయాలా. ఇప్పటికే కాపు దశకు వచ్చినాయి పంటలంతా, పత్తి పంట, వరి పంట చాలా కాపు దశకు వచ్చినాయి. వరి పంటకైతే ఎరువులు అవసరం ఉంది. మరి ఆ రకంగా యూరియా ఇట్లాంటి టైంలో యూరియా ఆపేస్తే ఇంకా పంటలు పండే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రైతులు అప్పుల పాలవుతారు. ఆ రకంగా ఆత్మహత్యలకి ఈరోజు ఒడిగట్టే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణంగా జోక్యం చేసుకుని ఎరువుల్ని, ప్రత్యేకంగా యూరియాని తక్షణంగా సరఫరా చేయాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులందరికీ, ఇక్కడ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆరంభం కాదు, ఇప్పుడు ప్రారంభం మాత్రమే. ఈరోజు అనుకోకున్నట్లు ఈరోజు అందరినీ ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినాము, మమ్మల్ని క్షమించండి. ఎందుకోసమంటే రైతులకు వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాము. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా, ఎందుకోసం రోడ్డు మీద కూర్చున్నాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు ఏడీ ఆఫీస్ ముందు కూడా ఆదోనిలో ధర్నా చేస్తున్నాము. ఆ ఏడీ ఆఫీస్ కూడా ఇతర గ్రామాలు కూడా అందరూ కూడా రమ్మంటాము. రేపు ఆదోనిలో ఏడీ ఆఫీస్ ముందు పెద్ద కూడా ధర్నా చేయాల్సి ఉంటుంది. ఆ ధర్నా కూడా మీరు అందరూ కూడా రావాలని కోరుతూ ఈ యొక్క రాష్ట్రానికి సహకరించినటువంటి ప్రయాణిక సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ